హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈ ఇంగ్రీడియంట్స్ చూసేసరికి మీకు అర్థమవుతుంది కదండి మనం ఏ రెడీ చేయబోతున్నామో. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగండి, గడ్డ పెరుగు. ఇది పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పుదీనా. మనం మసాలా మజ్జిగని రెడీ చేసుకుందామండి. ఈ ఎండలకి మజ్జిగ తీసుకోవడం చాలా మంచిదండి. డిహైడ్రేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న మంచి ఔషధం. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకొంచెం దూరంగా వెళ్తున్నారు జర్నీలో అలా అన్నప్పుడు మాత్రం మజ్జిగ చేసుకొని బాటిల్లో ఫిల్ చేసుకొని వెళ్తే ఇంకా మంచిదండి. దీన్ని రెడీ చేసుకుందాము. దీన్ని రెడీ చేసుకోవడం కోసం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకుని మనం కచ్చపచ్చగా దంచుకుందామండి, లేదా మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చండి. నేనైతే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్రని ఇలా కచ్చపచ్చగా దంచుకున్నానండి. ఇప్పుడు మనం మజ్జిగని రెడీ చేసి పెట్టుకుందాం. మజ్జిగ కోసం నేను పెరుగుని ఒక చిన్న కుండలో తీసుకున్నానండి. ఇలా మనం కవ్వం పెట్టైనా చిలుక్కోవచ్చు. దీనికన్నా ఇంకా ఈజీగా అయిపోవాలి అంటే మీరు పెరుగుని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇలా అయినా చేసుకోవచ్చు. మజ్జిగని బాగా చిలుక్కున్నానండి. అలా చిలికిన తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వాటర్ పోసుకోవాలన్నమాట. పలుచగా కావాలంటే పలుచగా, లేదు చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకోండి. చూడండి పైన వెన్న ఎంత బాగా తేలిందో. మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుందామండి. జీలకర్ర, కరివేపాకు, వీటన్నిటిని. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఆకుల్ని ఇలా నలిపి వేసుకోండి. మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక్క అరగంట ఇలా వదిలేస్తే జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి ఇందులోకి.